వినాయక చవితి వచ్చేస్తుంది. జనరల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ? పైన పాల వెల్లి కట్టి పత్రి అది మొత్తం పెట్టి ఆ రోజు మట్టి వినాయకుడిని తెచ్చుకొని బుక్ చదువుకొని అమ్మ చేసిన ఉండ్రాలు దేవుడికి పెట్టుకొని మన బుక్స్ పెట్టుకొని అట్లా రొటీన్గా ఎప్పుడు చేస్తూ ఉంటాం. అది పద్ధతి, అది చెయ్యాలి, ఓకే. బట్ ఇంకొంచెం క్రియేటివ్గా ఇంకొంచెం కలర్ఫుల్గా మనం యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న వాటిని కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, ఐ మీన్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్గా, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బెటర్గా చేసుకుంటూ ఉంటే ఏదో సాధించాం, ఈ ఫెస్టివల్ రోజు ఏదో చేసాము అనే అతృప్తి అనేది ఉంటుంది. మీకు ఈ ఫెస్టివల్ని కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. కొన్ని క్రియేటివ్ ఐడియాస్ చిన్న చిన్నవి ఉన్నాయి, సో అవైతే మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్. గణేష థీమ్ తో బ్యాక్ డ్రాప్స్ బోల్డ్ అని ఉన్నాయి మనకి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే 300 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వాటిలో ఏదో ఒకటి తీసుకొని, మీరు ఆల్రెడీ అట్లా చేసుంటే వెల్ అండ్ గుడ్, బట్ అలా చేయట్లేదు అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోండి. పూజలో బ్యాక్ సైడ్ పెడితే ఫొటోస్ లో మనం ఒక చిన్న ప్రొఫెషనల్ లుక్ ని యాడ్ చేసినట్టు అవుతుంది. గణేష బ్యాక్ డ్రాప్స్ మనకి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనూ అవైలబుల్ అయితే ఉంటున్నాయి ఈ రోజుల్లో. నెక్స్ట్ గణేష ఐడల్ మేకింగ్. మనం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో అదే మట్టిని తెచ్చి మనమే వినాయకుడిని చేస్తే, మట్టి దొరకలేదు అనుకుంటే ఇంట్లో ఉన్న బియ్య పిండితో లేకపోతే శనగ పిండితో క్లే అని పిల్లలు ఆడుకునే ఉంటాయి. సో వాటితో కానీ దేన్నైనా సరే మనం యూజ్ చేసి వినాయకుడిని చేసుకోవచ్చు. కొనుక్కొని తెచ్చుకొని మనం పూజ చేసుకునే కంటే మన చేతులతో మనం చేసుకుంటే వినాయకుడిని ఆనందం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా నేర్పించండి. ఎలా చేయాలి అంటే యూట్యూబ్ లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉన్నాయి. గణేష క్రాఫ్ట్ యాక్టివిటీస్, పిల్లలతో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించవచ్చు. వినాయకుడి బొమ్మ చాలా ఈజీగా ఉంటుంది. మనం పింట్రెస్ట్ లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా వేసే బొమ్మలు బోల్డ్ అని ఉంటాయి. సో ఆ డ్రాయింగ్ వేయించవచ్చు పిల్లలతో, ఆ పువ్వులతో గణపతిని అలా పెట్టించవచ్చు, ఇంకా కాయిన్స్ తో పెట్టించవచ్చు. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, సో అవైతే ట్రై చేయండి. గణేష గెటప్, మన పిల్లలకి కృష్ణుడి గెటప్ ఎలా వేస్తామో గణేశుడి గెటప్ కూడా వేయచ్చు. ఫేస్ ని పేపర్ తో చేసుకొని దాన్ని ఇట్లా తగిలిచ్చేటట్టు చేసుకొని మనం పిల్లలకి గణేష గెటప్ కూడా వేయచ్చు. గణేష థీమ్ ఫోటోషూట్. చిన్న చిన్న బేబీస్ ఉంటారు కదా, నెలల పిల్లలు, వాళ్ళతో కూడా మనం గణేష ఫోటోషూట్ అనేది తీసుకోవచ్చు. పక్కన పువ్వులతో గణేశుడి ఆ బొమ్మలాగా వేసి పక్కన పిల్లల్ని పడుకోబెట్టి చక్కగా ఫోటోషూట్ తీయొచ్చు. గణేష థీమ్ అవుట్ఫిట్. మనకు అబ్బాయిలకి షర్ట్ల మీద గణేష బొమ్మ ఉంటుంది, అండ్ బ్లౌజెస్ వెనకాల పెయింటింగ్ కూడా వేస్తారు కదా, చీరల మీద పెయింటింగ్ ఉంటుంది. మీషోలో కానీ అట్లా ఉండొచ్చు, సెర్చ్ చేయండి. ఆర్ బొటిక్స్ లో మనం కుట్టించుకోవచ్చు. లేదు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఆర్ ప్లెయిన్ షర్ట్, ప్లెయిన్ శారీ తీసుకొని ఒక చిన్న బాటిల్ పెయింట్ డబ్బా తీసుకొని మనమే పెయింట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. గణేష జ్యువెలరీ. గణేష జ్యువెలరీ కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఈ పెండెంట్ గణేశుడి బొమ్మలతో వస్తున్నాయి. సో అవి కూడా 1 గ్రామ్ గోల్డ్ లో ఆర్ క్లే జ్యువెలరీ, బడ్జెట్ ఆప్షన్స్ లోనే మనకు గోల్డ్ అండ్ జ్యువెలరీ అయితే ఉంటున్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. గణేష ఫెస్టివల్ రోజు అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ రెండు కూడా గణేష థీమ్ లో వేసుకుంటే అదిరిపోతుంది. నెక్స్ట్ స్పెషల్ డాన్స్ రీల్స్ కూడా చేయొచ్చు. కొంచెం డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గణేశుడి ముద్రలు ఉంటాయి ఇట్లా పెట్టేవి, అట్లా మీరు ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేయండి. షార్ట్స్ లో గణేష ముద్రాస్ డాన్స్, గణేష్ చతుర్థి డాన్స్ అనే వీడియోస్ సెర్చ్ చేస్తే బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. సింపుల్ స్టెప్స్ లో మనం చిన్న చిన్న రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ట్రాన్సిషన్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ లో నేను చేసినవి అండ్ ఇప్పుడు చేయబోతున్నవి. నా దగ్గర ఉన్న ఐడియాస్ మొత్తం అయితే మీకు చెప్పాను. మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక నాకు కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఐడియాస్ అన్ని కూడా యూట్యూబ్ లో హోమ్ క్వీన్ తెలుగు అని మన ఛానల్ ఉంటుంది. సో దాంట్లో వినాయక చవితి రిలేటెడ్ ప్లేలిస్ట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఈ వీడియోస్ అన్ని వస్తాయి. సో మీకు రిఫరెన్స్ కోసం మీరు అన్ని కూడా చూడొచ్చు. మన వీడియోస్ అనే కాదు, బోల్డ్ అంతమంది చేస్తూ ఉంటారు వీడియోస్ వినాయకుడికి సంబంధించినవి. సో అవి కూడా సెర్చ్ చేసుకొని మీకు ఏది నచ్చితే, ఏది సింపుల్ గా అనిపిస్తే అది చేయండి. ఇవన్నీ చేయడం సాధ్యమైతే కాదు. సో వీటిలో ఏదో ఒకటి మీకు సింపుల్ గా మీ మనసుకు నచ్చింది ఒకటి చూస్ చేసుకొని ఈ వినాయక చవితికి మీ ఆనందంలో ఈ చిన్న క్రియేటివ్ థింగ్ ని కూడా యాడ్ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.